ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రైతు భరోసా 15,000 జమ చేయబోతున్నారా, మరి రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో రైతు బంధుపై మాటల యుద్ధం నడుస్తోంది. మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఏ ఒక్కరికి అందకున్న ముక్కుకు నెల రాస్తానని అన్నారు. రైతు భరోసా జమ చేస్తే మరి కేసీఆర్ ముక్కు నెలకు రాస్తారా అంటూ సవాల్ విసిరారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బందే, రైతు భరోసా కాదని అన్నారు. కాదని నిరూపిస్తే తాను రాజీనామా కూడా చేస్తా అన్నారు. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి, కానీ సర్కార్ కేవలం 10,000 ఇస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా భరోసా ఇస్తే రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తారని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 64 లక్షల మందికి రైతు బంధు పంపిణీ జరిగింది. మిగిలిన 4 లక్షల మందికి రైతులకు ఈ రోజు నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 2,000 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏమవుతుందనేది చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.